పాతకాలపు విషయం. హిమాచల్ ప్రదేశ్ కొండల మధ్యలో ఉన్న ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో మోతీలాల్ అన్న పేరుతో ఒక పెద్దాయన తనతో తన భార్య జీవించేవాళ్ళు. వాళ్ళకని ఒక సొంత బిడ్డ లేదు. అందుకని వాళ్ళు ఎప్పుడూ చాలా బాధగా ఉండేవాళ్ళు. ఒకరోజు మోతీలాల్ పెళ్ళం ఏదో వండుతూ ఉంది. తాను పక్కనే కూర్చొని మోతీలాల్ తింటూ ఉన్నాడు. అప్పుడు ఎక్కడ్నుంచో ఒక కుక్క మోతీలాల్ ఇంటికి వచ్చింది. పాపం, ఇది చూడ్డానికి ఆకలితో ఉంది. అవునండి, మీరు తినే రొట్టిని తనకిచ్చేసేయండి, నేను మీకోసం వేరే వండుతాను. అప్పుడు ఆ తాత రొట్టిలో పాలు కలిపి అది కుక్కకి ప్రేమతో పెట్టారు. అది తినేసిన తర్వాత ఆ కుక్క తోకూపటం స్టార్ట్ చేసింది. అరే, ఆ కుక్కకి మన ఇంటి నుంచి వెళ్ళటం ఇష్టం లేదట్టుకుంది. దీన్ని మనమే పెంచుకుందాము. దీనికి పేరు కిచ్చు అని పెడదాం, సరేనా? ఆ పెద్దాయన పొలాలకి వెళ్ళేటప్పుడల్లా ఆ కిచ్చుని కూడా తోడు తీసుకెళ్లాడు. ఒకరోజు ఆయన పొలంలో పనిచేసేటప్పుడు కిచ్చు ఒక చోట గుంట తవ్వటం స్టార్ట్ చేసింది. అప్పుడు అది బాగా అరిసింది. ఏమైంది కిచ్చు, ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఒకవేళ ఇది మనల్ని ఆ చోటుని తవ్వమని చెప్తుందా? కానీ అక్కడ ఏముంది? అప్పుడు తను చేతిపార తీసుకొచ్చారు. అప్పుడు కిచ్చు చెప్పిన చోట తను తవ్వటం స్టార్ట్ చేశారు. కిచ్చు చాలా సంతోషంతో తోకూపటం స్టార్ట్ చేసింది. అప్పుడు తవ్వుతూ ఉండేటప్పుడు ఏదో ఒకటి కనిపించింది. అప్పుడు ఆ రాయిని తీసి చూసినప్పుడు ఆ రాయి కింద ఒక పాట్ కనిపించింది. తను ఆ పాట్ని బయటికి తీశారు. ఆ పాట్లో ఫుల్లుగా బంగారు నాణ్యం చూశారు. ఆ పాట్ని తన తలపైన పెట్టుకొని ఇంటికి వెళ్లే దారిలో ఆ గ్రామానికి చెందిన చందర్ సింగ్ అని ఒక అతను తన్ని గమనించారు. చందర్ సింగ్ ఒకరోజు రాత్రి తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు తను మోతీలాల్ తన భార్య బంగారు నాణ్యాలు లెక్క పెట్టడం గమనించాడు. మోతీలాల్, నువ్వు చాలా పేదోడు అని చెప్పావు. మరి అలాంటప్పుడు ఇన్ని బంగారు నాణేలు నీకు ఎక్కడి నుంచి దొరికాయి? ఆ పెద్దాయన తన భార్య చాలా న్యాయమైనోళ్ళు. వాళ్ళు జరిగిన మొత్తం కథని ఆ చంద్రసింగ్తో చెప్పేశారు. మీ ఇంటి కుక్కని నాకొక రోజు ఇవ్వండి. నేను ఈ సహాయాన్ని అసలు మర్చిపోను. అయితే సరే, తీసుకెళ్ళో. కిచ్చుకి చందర్ సింగ్ దగ్గరికి వెళ్ళడానికి అస్సలు ఇష్టం లేదు. ఆయనతో వెళ్ళి కిచ్చు, ఒక్కరోజే కదా వెళ్ళబోతున్నావు. ఆ పెద్దాయన చెప్పిన వార్త కోసం కిచ్చు చందర్ సింగ్తో పాటు వెళ్ళింది. ఉదయాన్నే చందర్ సింగ్ కిచ్చుని తీసుకొని తన పొలానికి వెళ్ళాడు. కిచ్చు ఎక్కడంతా ఆగిపోతుందో అప్పుడు చందర్ సింగ్ తన్ని బాగా కొట్టేవాడు. పొలానికి వెళ్ళేసరికి కిచ్చుని బాగా కొడుతూనే ఉండేవాడు. కిచ్చు అసలు నడవలేకపోయింది. ఇప్పుడు త్వరగా చెప్పు, నా పొలంలో ఎక్కడ లంకె బిందులు ఉన్నాయని, లేదంటే మళ్ళీ నిన్ను కొడతాను. కిచ్చుకి చందర్ పైన బాగా కోపం వచ్చేసింది. తనకి బాగా పాఠాలు చెప్పడానికి నిర్ణయించుకుంది. తను ఆ పొలంలో ఒక మూలకెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ బాగా తవ్వటం స్టార్ట్ చేసింది. చందర్ తను చూసి బాగా సంతోషపడిపోయాడు. ఇప్పుడు నేను ధనవంతుడవడం ఎవ్వరూ నన్ను ఆపలేరు. వెంటనే చందర్ దాన్ని బాగా తవ్వి దానిలో ఉన్న పాట్ని తీశాడు. కానీ ఆ పాట్లో చాలా కప్పలు, పురుగులు, చీవలు, ఎలికలు మొత్తం బయటకొచ్చేసాయి. అవన్నీ తన చేతిపైకి ఎక్కడం స్టార్ట్ చేసినాయి. ఏ కిచ్చు, ఏం చేసావు నువ్వు? నిన్ను వదులుతానా చూడు. చందర్ ఆ చేతి బరతో కిచ్చుని బాగా తలపైన కొట్టేశాడు. 3 రోజులు అయిపోయింది. మోతీలాల్ తన భార్య కిచ్చు కోసం ఎంతో వెయిట్ చేస్తూ చూస్తూ ఉన్నారు. మీరు చందర్ దగ్గరికి వెళ్ళి అడిగిరండి, నాకు ఒకటే కిచ్చు గుర్తుకొస్తూ ఉంది. అప్పుడు మోతీలాల్ చందర్ ఇంటికి వెళ్లారు. చందన్, కిచ్చు ఎక్కడా? నీ కిచ్చు చాలా చెడ్డాడు. అందువల్ల వాడిని 3 రోజుల క్రితమే కొట్టి చంపి నా చెట్టు కింద పాతి పెట్టేశాను. అప్పుడు ఆ పెద్దాయన తన భార్య కిచ్చు చనిపోయిన దాని గురించి తెలుసుకొని బాగా ఏడ్చారు. మోతీలాల్ చందర్ ఇంటికెళ్ళి ఏం చెప్పారంటే, కిచ్చు చచ్చిపోయాడు కదా, ఆ చెట్లో ఉన్న కొన్ని కట్టెలన్నా నాకివ్వు. ఏ చెట్టు కింద అయితే ఆ కిచ్చుని పాతిపెట్టావో ఆ చెట్టు,
అప్పుడు ఆ పెద్దాయన చెట్టు నుంచి కట్టెలు తీసుకొని వచ్చారు. ఆ కట్టెలతో అతను రోల్ తయారు చేశారు. అతని భార్య రోజు ఆ రోల్లోనే బియ్యం విచ్ఛిన్నం చేసేది. కిచ్చుని గుర్తు చేసుకునేది. ఒకరోజు తను రోల్లో బియ్యం విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు ఆ రోల్లో నుంచి ఎన్నెన్నో స్వీట్సు, ఎన్నెన్నో పలహారాలు బయటికొచ్చేశాయి. ఇది ఖచ్చితంగా కిచ్చు పని అయ్యుంటుంది. అప్పుడు ఆ ఇద్దరు పెద్దోళ్ళు గ్రామంలో ఉన్న అందరింటికి వెళ్ళి స్వీట్సు, పలహారాలు ఇచ్చారు. చందర్కి ఎప్పుడు ఆ రోల్లో నుంచి పలహారం వచ్చిన విషయం తెలిసిందో అప్పుడు వెంటనే మోతీలాల్ ఇంటికి బయలుదేరాడు. అయ్యా, మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. మీ ఇంట్లో ఉండే ఆ రోలుని మాకిచ్చారంటే నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. ఆ మంచి హృదయం ఉన్న పెద్దాయన చందర్కి ఆ రోల్ని ఇచ్చేశారు. చందర్ ఆ రోల్ని తీసుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఆ తర్వాత తన భార్యతో ఏం చెప్పాడంటే, వెంటనే దీంట్లో బియ్యాన్ని వేసి దంచు. ఈరోజు మనం తినడానికి పలహారాలన్నీ దీంట్లోంచే వస్తాయి. అతి ఆశపడిన చందర్ భార్య ఆ రోల్లో బియ్యం వేసి దంచటం స్టార్ట్ చేసింది. కానీ ఆ రోల్లో నుంచి స్వీట్సు, పలహారాలకి బదులుగా ఆవు పేడ, బురద బయటకొచ్చేసిని. ఏంటిది? చందర్కి కోపం వచ్చింది. వెంటనే ఆ పెద్దాయనిచ్చిన రోల్ని ఆ మంటల్లో విసిరేశాడు. ఉదయాన్నే ఆ పెద్దాయన రోల్ కోసం చందర్ ఇంటికి బయలుదేరాడు. ఈ పేడ, బురద అంతా చూస్తున్నారు కదా, అది మీ రోల్లోంచే వచ్చింది. అందుకే నేను దాన్ని కాల్చి పారేశాను. అప్పుడు ఆ పెద్దాయన చాలా బాధపడ్డారు. ఏంటి, రోల్ని కాల్చేశావా? పర్వాలేదులే, దాని బూడిద మట్టుకు నాకిస్తావా? దాన్ని నేను నా కిచ్చు జ్ఞాపకార్థంగా పెట్టుకుంటాను. ఈ ముసలోడికి ఆ కిచ్చు పిచ్చి బాగా పట్టింది. అప్పుడు ఆ బూడిదని తనకిచ్చాడు. అది కూడా ఒక గుడ్డలో చుట్టి ఆ పెద్దాయనకిచ్చాడు. తన ఇంటికి వెళ్ళి బాధతో తన భార్యతో పట్టు కూర్చున్నాడు. అవును, రోల్ తీసుకురాలేదా? రోలు కాలిపోయింది. ఇప్పుడు మన దగ్గర ఈ బూడిద మాత్రమే ఉంది. అప్పుడు గాలి వేగంగా కొట్టింది. అప్పుడు తన చేతిలో నుంచి బూడిద ఎగిరిపోయింది. అది తన తోటలో పోయి పడింది. అక్కడ ఎండిపోయిన చెట్లన్నీ పచ్చగా మారిపోయింది. తర్వాత దానిలో పూలు కూడా పూసినాయి. ఏవండి, ఇప్పుడు కూడా మనకిచ్చు మనతో పట్టే ఉన్నాడు. ఆ బూడిద వల్ల పూలు పూసిన విషయం ఆ గ్రామంలో ఉన్న అందరికీ తెలిసింది. ఈ విషయం ఆ గ్రామంలో ఉన్న రాజు వరకు వెళ్ళింది. రాజు వెంటనే ఆ పెద్దాయన్ని ప్యాలెస్కి తీసుకురమ్మని చెప్పారు. మా అంతఃపురంలో ఒక తోట ఉంది, కానీ అక్కడ ఉన్న మట్టి అసలు బాగాలేదు. దానివల్ల అసలు పువ్వులు పుయ్యట్లేదు. మీరు నాకు సహాయం చేయగలరా? అప్పుడు ఆ పెద్దాయన రాజుగారి తోటలో ఆ బూడిదని కొంచెం చల్లారు. చూస్తూ ఉండే సమయంలోనే రాజు తోటలో మొత్తం పచ్చగా మారిపోయింది. దానిలో పూలు కూడా పూసాయి. రాజు ఆ పెద్దాయనకి చాలా బహుమతులిచ్చి తన్ని ఇంటికి పంపించారు. ఆ తర్వాత తను తన భార్యతో పాటు తీర్థయాత్రకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఈ విషయం చందర్ భార్యకి తెలిసిన వెంటనే ఆ రాజు ఆ పెద్దాయనకి చాలా బహుమతులు ఇచ్చారని తెలుసుకొని చందర్తో ఏం చెప్పిందంటే, ఆ రోల్లో ఉన్న బూడిద ఇంకా మన దగ్గర అలాగే ఉంది. మీరు కూడా ప్రయత్నించొచ్చు కదా. మీరు ఆ బూడిదతో పూలు పూయించొచ్చు కదా. పక్కనే ఉన్న ఒక రాజు తోటలో కూడా పూలు పూయకుండా ఉండేది. చందర్ దగ్గర ఆ బూడిద ఉన్న విషయం రాజుకు తెలిసిన వెంటనే, అదేనండి ఆ బూడిదతో పూలు పూసే విషయం తెలిసిన వెంటనే అతని రాజ్యానికి చందర్ని వెంటనే పిలిచారు. మీరస్సలు దిగులు పడకండి, మీ తోటలో నేను ఇప్పుడే పూలు పూయిస్తాను చూడండి. చందర్ తనకి బహుమానం దొరికిద్దన్న అతి ఆశతో ఆ బూడిదని వేశారు. ఆ తోటలో పూలేమీ పూయలేదు. కానీ దానికి బదులుగా ఆ బూడిద మొత్తం రాజు కంట్లో వెళ్ళి పడింది. దాంతో రాజు తన కంటి చూపు పోగొట్టుకున్నారు. సైనికులారా, వీణ్ణి పట్టుకుని జైల్లో పాడేయండి. ఎవరో కరెక్ట్గా చెప్పారు. ఏ ఒక్క కార్యమైనా చేయటం కంటే ముందు మన మనసు మొత్తం మంచి ఆలోచనలతో చెయ్యాలి. ఏది చేసినా మంచి ఆలోచనలతో చేస్తే మనకి దానికి తగిన బహుమతి అందుకుంటాం. కానీ అతి ఆశతో చెడ్డ బుద్ధి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష తప్పదు.